హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ సన్నీ స్వీటీ. ఈరోజైతే మేము తిరుపతిలో ఉన్న జూ పార్క్కి వచ్చాము. ఎందుకంటే పిల్లలిద్దరూ తిరుపతిలోనే చదువుకుంటున్నారు. బాబు కూడా ఇప్పుడు సన్నీ కూడా తిరుపతిలోనే ఉన్నాడు హాస్టల్లో. ఒకరోజు సండే వెళ్ళి పిల్లల్ని చూసుకొద్దాం అనుకుంటే వాళ్ళు సరదాగా మమ్మీ బయటకు వెళ్దాం, లంచ్ తిందాం, మమ్మల్ని ఎక్కడైనా తీసుకెళ్ళండి అంటే తీసుకొచ్చాము. అట్లా బయటకు వెళ్ళేసి టబ్బున్ దగ్గర లంచ్ చేసుకొని వచ్చి ఇక్కడ జూ పార్క్ ఉంది కదా, పిల్లల్ని జూ పార్క్లో పిలుచుకెళ్దాం అనేసి వెళ్ళి జూ పార్క్కి వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ బైక్స్ కూడా మనము పార్క్లో నడవలేకపోతే బైక్స్ అలోస్ ఉన్నాయి, సైకిల్స్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు ఏదైనా కూడా. బైక్స్ అయితే పర్ గంటకు వచ్చి 300 రూపీస్, 200 రూపీసా చెప్పారు. మేము 2 బైక్స్ తీసుకున్నాము, పిల్లలకు ఒక బైకు, మాకు ఒక బైకు. ఇక్కడైతే డిఫరెంట్స్ అంతా అనిమల్స్ ఉన్నాయి. రియల్ లయన్స్ అయితే మనకి చూపిస్తారు. చూడండి, బైక్స్ కూడా ఇలా కరెంటు బైక్స్ ఇస్తున్నారు. మనం అలా మొత్తం తిరిగి చూడాలనుకుంటే కార్ కూడా అలా ఉంది, కానీ బైక్స్లో పోయినంత హ్యాపీనెస్ కార్లో అయితే రాదు కదా మనకందరికీ. అందుకనేసి నేను బైక్స్ తీసుకోమని చెప్పాను. చూస్తున్నారా, రియల్ లయన్స్ అనమాట. ఇవి ఒక మగ లైన్స్ అయితే 3 ఉన్నాయి, ఆడవైతే 3 ఉన్నాయి అనుకుంటా. ఆడ లైన్స్ని అయితే ఫ్రీగా వదిలేశారు, మగవైతే లోపల బాగా కేజ్లో పెట్టి భద్రపరిచారు. ఎందుకో మరైతే మనకు తెలీదు. ఇవి చూడడానికి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. వాళ్ళు వెహికల్స్లోనే పిలుచుకెళ్ళి మనకి చూపించి మళ్ళీ మనల్ని సేఫ్గా వదిలేస్తున్నారు. ఇది చాలా సేఫ్టీగా ఉంది, సేఫ్గా ఉంది. మనం ఇందకి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పర్వాలేదు. జూ పార్కులో అయితే మనము మామూలుగా అయితే డైరెక్ట్గా లయన్స్ని ఎవరిని చూడాలంటే చూడలేం కదా, ఇలా జూ పార్కుల్లోనూ ఎక్కడైనా చూడగలుగుతాం, కానీ డైరెక్ట్గా అయితే చూడడానికి మనకు కూడా ధైర్యం సరిపోదు కాబట్టి ఇలా కేజ్లో పెట్టి మనకి చూపిస్తున్నారు. చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఎలిఫెంట్స్ కానీ పికాక్స్ కానీ చాలా బాగున్నాయి. పికాక్స్ అయితే బాగా వైట్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ కూడా పికాక్స్లో కూడా పెట్టారు. చూసారా లైన్స్ ఎలా తిరుగుతున్నాయో ఫ్రీగా, అంటే మనం చూడొచ్చు అన్నమాట, ఫ్రీగా చూడొచ్చు. చాలా బాగుంది అనిపించింది, నాకు కూడా నచ్చింది. నేనైతే 3 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాం, కానీ మళ్ళీ వెళ్ళలేదు, చాలా రోజులు అయిపోయింది జూ పార్క్కి వెళ్ళి అనేసి. ఇంకా సర్లే మనం కూడా చాలా రోజులు అయిపోయింది కదా చూద్దాము అనేసి. చూసారా ఎలిఫెంట్స్ అయితే ఎలిఫెంట్స్ కూడా ఒక 3 or 4 ఉన్నాయి. చూసినా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, వాడైతే హ్యాపీ అనమాట. అందుకనేసి అక్కడ చిన్నగా ఉన్నాయి చూసినారా, అవి నేనైతే ఎలిఫెంట్స్ అనుకున్నా, కాదండి అడవి పందులు అనమాట. అందుకనే మళ్ళీ మా బాబు మమ్మీ అవి అడవి పందులు మమ్మీ అనేసి అంటే సరేలేరా అనేసి అనుకున్నాము. ఓకే, ఇక్కడ చూడ వైట్ పికాక్ చూసారా, చాలా బాగుంది. అది అంతవరకు గమ్మునుంది, మేము వెళ్ళాక అందరినీ చూశాక అది పురి విప్పి డ్యాన్స్ వేస్తుంది. అది డ్యాన్స్ వేసేది కాకుండా అందరికీ ఫోటో షూట్ ఇస్తుంది. చాలా బాగుంది అనిపించింది.